ఎందుకు పంపించారండి? కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరుపై భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నివేదిక. కాగ్ ఇచ్చిన ఒక అద్భుతమైన 256 పేజీల నివేదిక. ఈ నివేదికలో అన్ని అంశాలు పొందుపరచబడి ఉన్నాయి. మరి ఈ నివేదికను ఎందుకు గ్రామాల్లోకి పంపించే ప్రయత్నం చేయరు? మీరు పంపించే రిపోర్ట్, ఇప్పుడు మీరు పంపించబోయే రిపోర్టు కేవలం 10% మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు సంబంధించిన రిపోర్ట్ మాత్రమే. కానీ కాగ్ రిపోర్ట్ ఏనాడు 256 పేజీల నివేదిక వచ్చి ఉన్నది. అది తెలుగులో ట్రాన్స్లేట్ అయి ఉన్నది. ఇది ఎప్పుడు వచ్చిందండి? వచ్చి సంవత్సరం దాటింది. 2024లో ఈ రిపోర్ట్ వచ్చింది కదా. మరి దీన్ని అసెంబ్లీలో ముందు పెట్టి దీని మీద కూడా చర్చించి ఇది కూడా గ్రామాల్లోకి పంపించాలి కదా. పంపరు. ఎందుకని పంపరంటే ఇది టోటల్ 100% కాళేశ్వరం మీద నివేదిక. ఈ నివేదికలో మల్లన్న సాగర్ ఉంది, ఈ నివేదికలో కొండపోచమ్మ సాగర్ ఉంది, ఈ నివేదికలో టన్నెల్స్ ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, ప్రతిదీ సమస్తం ఇందులో ఉన్నది. ప్రతిదీ ఇందులో ఉన్నది. దీన్ని పంపరు. ఎందుకంటే ఇందులో మెగా కృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయ్యిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రామాలకు పంపే రిపోర్ట్లో మెగా కృష్ణారెడ్డి లేడు. అందరూ కలిసి ఆయన కాపాడాలి కాబట్టి కేవలం ఆ 10% మీదనే డిపెండ్ అవుతున్నారు.